ఒక్కసారి దిత్వా తుఫాను రైట్ నౌ ఎక్కడుందో ఒకసారి వాల్ మ్యాప్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ శ్రీలంకను తుడిచేసి అక్కడి నుంచి ఇది తమిళనాడు వైపు వస్తోంది. తమిళనాడు వైపు అలాగే అక్కడి నుంచి పుదుచ్చేరి వైపు. ప్రస్తుతానికి ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే పుదుచ్చేరికి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సో ఇక్కడి నుంచి ఈ రాత్రికి కానీ రేపు తెల్లవారుజాముకు కానీ అది తీరాన్ని తాకచ్చు అని చెప్తున్నారు. అలాగే సముద్ర ఉపరితలం మీద ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ప్రయాణిస్తూ వస్తోంది. అలాగే తీరానికి సమాంతరంగా ప్రయాణం చేస్తుంది. యూజువల్గా తుఫాన్ ఎప్పుడూ కూడా అక్రాస్ వచ్చి తీరాన్ని తాకాలి, కానీ శ్రీలంకని ఊడ్చేసిన తర్వాత ఈ తీరం వెంబడి ఇలా పైకి వస్తోంది. సో అది ఎక్కడ తీరం దాటుతుంది అనేది, తీరాన్ని తాకుతుంది అనేది చెప్పలేని సిచ్యువేషన్. ఎందుకని ప్యారలల్గా ఈ తీరానికి ప్యారలల్గా మూవ్ అవుతుంది కాబట్టి అది తమిళనాడును కొట్టచ్చు, లేకపోతే పుదుచ్చేరిని కొట్టచ్చు, లేదంటే మన రాయలసీమ వైపు కూడా రావచ్చు. ఆర్ ఇలా సమాంతరంగా వెళ్ళే చాలా సందర్భాల్లో ఏమవుతాయంటే ఇవి బలహీనపడిపోతాయి. కొన్ని సందర్భాల్లో బలహీనపడి తుఫాన్ నుంచి మళ్ళీ వాయుగుండంగా అక్కడి నుంచి అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. బట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు దాని సిచ్యువేషన్ ఏమిటి అనేది వాతావరణ శాఖ అధికారులు కూడా అంతుపట్టట్లేదు. కాబట్టి అప్రాక్సిమేట్గా తమిళనాడు పుదుచ్చేరి దగ్గర ఇది తీరాన్ని టచ్ చేయొచ్చు అన్న ఒక అంచనాతోటి ఆ దిశగా ప్రస్తుతానికి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు. చెన్నైకి రైట్ నౌ 350 అండ్ పుదుచ్చేరికి 250 కిలోమీటర్ల దూరంలో ఈ దిత్వా కేంద్రీకృతమైంది. గంటకు 10 కిలోమీటర్లతో ప్రస్తుతం ప్రయాణిస్తుంది. కానీ తీరాన్ని సమీపించే కొద్దీ ఏమవుతుంది, ఆ వేగం పెరుగుతుంది. ఎందుకంటే తుఫాను స్టార్ట్ అయినప్పుడు 0 నుంచి 1, 2, 3, 4 కిలోమీటర్స్ అలాగా తీరాన్ని సమీపించే కొద్దీ ఈ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ 10 కిలోమీటర్లు కాస్త తీరం దగ్గరికి వచ్చేసరికి 12, 15, 18, 20 కిలోమీటర్లు అలా తీరాన్ని తాకేటప్పుడు ఇక వేగం 60, 70, 80, 100, 120 ఇట్ కెన్ బి ఎనీథింగ్. అయితే ప్రస్తుతానికి దిత్వా సిచ్యువేషన్ చూస్తుంటే సమాంతరంగా వెళ్తుంది కాబట్టి ఇది ఎక్కడ టచ్ అవుతుంది, అలాగే తీరాన్ని తాకుతుందా లేకపోతే సముద్రంలోనే బలహీనపడుతుందా, వీటికి సంబంధించిన క్లారిటీ రావాలి అంటే ఈ 350 చెన్నైకి 250 పుదుచ్చేరికి ఉన్నది బాగా దగ్గరైతే మనకి మోర్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో రేపు తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గరలో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు.